హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా ఒక వెబ్ నోట్ అనేది గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అలాగే క్లాస్ బికి సంబంధించినటువంటి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్స్ కూడా వెబ్ నోట్తో పాటు నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ వెబ్ నోట్కి సంబంధించి ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అంటే కొంతమంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మెడికల్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇట్ ఈస్ hereby informed that the medical board of the assignment of the disability of ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ అండి ఓన్లీ ఓహెచ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఈ వెబ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఓహెచ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. నార్మల్గా హెచ్హెచ్ క్యాండిడేట్స్ ఉంటారు, అలాగే విహెచ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. కాబట్టి అదైతే క్లియర్గా అంటే మరొక షెడ్యూల్ అయితే ఇస్తారు ఖచ్చితంగా వారికి కూడా. ఇది వచ్చేసి క్లియర్ చూసినట్లయితే ఓన్లీ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉందంటూ కూడా ఇక్కడ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ వెన్యూ వచ్చేసి ఎక్కడ అంటే మనకు ఓయూలో ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇక్కడ వెన్యూ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్కి సంబంధించి అయితే మీకు వెన్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎప్పుడు ఉంటుందంటే ఇక వెన్యూ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 18/7/2024 అంటే ఎల్లుండి రోజున ఇక్కడ మనకు క్లియర్గా ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అందరికీ ఉంటుందంటే అందరికైతే కాదండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది హాల్ టికెట్స్ నెంబర్స్ ఎంతమంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఓహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా 5 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 5 మెంబర్స్కి మాత్రమే ఇక్కడ మెడికల్ అయితే ఉంటుందండి. అలాగే ద అబోవ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ బిఫోర్ ద మెడికల్ బోర్డ్ ఎట్ రూమ్ నెంబర్ 507 అండి. రూమ్ నెంబర్ 507లో మీకు మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్కి సంబంధించి మీరు 9 AM కల్లా షార్ప్గా మీరు అక్కడ ఉండాలి. ఖచ్చితంగా అక్కడ ఉంటేనే మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాబ్సెంట్ అయినా కానీ రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఏమేమి తీసుకెళ్ళాలంటే ముందుగా వచ్చేసి మీరు ఒక 300 రూపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. రిక్విజైట్ ఫీజు వచ్చేసి ఇక్కడ మెడికల్కి అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలాంగ్ విత్ అసిస్టెడ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ పిహెచ్ సదరం అండి. ఇక్కడ అసిస్టెంట్ కాపీ ఆఫ్ ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దానికి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడైతే. అలాగే హాల్ టికెట్ అండి, మీ యొక్క ఏదైతే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంబంధించినటువంటి హాల్ టికెట్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ అటాచ్డ్ విత్ ద వెబ్ నోట్ అండి. ఈ వెబ్ నోట్ సంబంధించి ఒకసారి క్లియర్గా నేను అంటే కింద ఉంటుంది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎలాంగ్ విత్ ఆల్ ద ఓల్డ్ సర్టిఫికేట్స్ అండి. ఎలాంగ్ విత్ ఆల్ ఓల్డ్ సర్టిఫికేట్స్ అంటే నాకు కూడా ఐడియా లేదండి, నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. మీకైతే టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను అక్కడ క్లియర్గా చెప్తాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ డే అండి. ఈ రిజర్వ్ డే ఎందుకంటే ఎవరైతే ఈ నార్మల్ డేస్లో అటెండ్ కాలేకపోతారో మెడికల్కి వాటికి సంబంధించి ఒక రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వ్ డేకి 19/7/2024 రోజున ఉంటుంది. ఈ రిజర్వ్ డే వచ్చేసి కుడ్ బీ ద రిజర్వ్ డే ఫర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఓహెచ్ క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ అటెండ్ ద అబోవ్ స్పెసిఫైడ్ డేట్స్. ఎవరైతే ఈ స్పెసిఫైడ్ డేట్స్లో ఒకవేళ అటెండ్ కాలేకపోయారో వారికి సంబంధించి ఈ రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ అపియర్ ఈవెన్ ద రిజర్వ్ డే ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ షీ కుడ్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ రిజర్వ్ డే నాడు కూడా అటెండ్ కాలేకపోతారో వారికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఫెయిల్డ్ అని ఇక్కడ రాయడం జరుగుతుంది. అంటే నాట్ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఫర్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేసి ఖచ్చితంగా మీ నేమ్ అలాగే మీ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి.
అలాగే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, అలాగే 6 అప్రోప్రియేటెడ్ ఏజ్, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్, నేమ్ ఆఫ్ ది డిజబిలిటీ క్యాండిడేట్స్ ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరు ఫిల్ చేస్తారంటే మీ మెడికల్ ఆఫీసర్ వాళ్ళే ఫిల్ చేస్తారండి. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ సంబంధించి వాళ్ళు ఫిల్ చేయవచ్చు, లేదంటే మనం ఫిల్ చేసుకొని పోయినా వాళ్ళు సైన్ చేస్తారు క్లియర్గా. ఇక్కడ డిజబిలిటీ సంబంధించి మాత్రం వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారండి. దీనికి సంబంధించి కూడా నేను ఎవరైతే క్యాండిడేట్స్ అంతకుముందు ఎవరైనా నార్మల్గా గ్రూప్ 4 సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని ఒకసారి కనుక్కొని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో మీకు ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక సిగ్నేచర్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ ఖచ్చితంగా సీల్ ఉండాలండి. ఖచ్చితంగా స్టాంప్ ఉంటే మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అండి. సిగ్నేచర్ వచ్చేసి పైనే చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఆర్థోపెడిక్ సర్జన్ విత్ సీల్ ఇన్ మెడికల్ బోర్డుకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి హాస్పాలిటీకి సంబంధించినటువంటి సీల్ అనేది ఇక్కడ క్లియర్గా వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.